అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మనకి ఈ యొక్క ఉచిత గ్యాసుల పంపిణీ సంబంధించి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికైతే డబ్బులు జమ చేయడానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. ఇప్పటి వరకు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డబ్బులు సంబంధించి తొలి సిలిండర్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే డబ్బులు పడినాయి. రెండో సిలిండర్ విడుదల చేసిన తర్వాత అంటే రెండో సిలిండర్ మనకి ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవచ్చని కూడా మనకి మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందనమాట. బుక్ చేసుకున్న తర్వాత నుంచి మనకి ఇంకా డబ్బులు జమ కాలేదు. ఎప్పుడు జమ అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి గత సంవత్సరంలో నవంబర్ నెలలో ప్రారంభించిందనమాట. నవంబర్ నుంచి మార్చి వరకు ఎవరైతే ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేసినట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడు రెండో సిలిండర్ పథకం సంబంధించి మనకి ఏప్రిల్ 1 తేదీ నుంచి మనకి పౌర శాఖల మంత్రి నాదెళ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 తేదీ నుంచి మీరు ఈ యొక్క రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని కూడా తెలపడం అయితే జరిగిందనమాట. బుక్ చేసుకున్న తర్వాత దగ్గర నుంచి మనకి చాలామందికి ఈ యొక్క నగదైతే జమ కావట్లేదు చెప్పేసి అయితే అన్నారు. వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి కూడా మనకైతే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అయితే మనకి ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తొలి సిలిండర్ కింద బుక్ చేసుకున్న తర్వాత మనకేంటంటే డబ్బులనేవైతే పడినాయి కదా! అలా రెండో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కూడా మీకు డబ్బులనేవైతే జమ అవుతాయండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు పడలేదో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఈకేవైసీ ప్రాసెస్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ మీ పేరు మీద ఉందా లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఒక ఖాతాలో డబ్బులనేవి జమకవుతాయి. అయితే ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నా గానీ జమ కాలేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడేంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమ్యూనిటీ విధంగా అయితే విడుదల చేసిందనమాట. అంటే బీసీ వాళ్ళకి మొదటగా విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత బీసీ మైనారిటీ విడుదల చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ మనకి ఓసీ వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే మహిళలున్నారో వారందరి ఖాతాలో కూడా జమ చేయబోతుందండి. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 24 గంటల్లో మనకి విడుదల చేయబోతుందనమాట. గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో విడుదల చేయబోతుందనమాట. ఎప్పుడైతే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో మీరు మనీ పే చేసి అంటే డబ్బులిచ్చేసిన తర్వాత ఆ డబ్బులే మీ యొక్క ఖాతాలో జమ అవుతాయన్నమాట. రూ. 950 ఉండగా మనకి ఇక్కడ రూ. 50 గవర్నమెంట్ కట్ చేసుకొని రూ. 870 అనేవైతే మనకి ఈ యొక్క మహిళల ఖాతాలో జమ అవుతాయండి. సిలిండర్‌లు ఎవరి పేరు మీద ఉంటే వారి పేరు మీద మనకి ఈ యొక్క సిలిండర్ అయితే వస్తుందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరికైతే జమ కాలేదో అందరికీ కూడా క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే మీ యొక్క నిధులు ఈ యొక్క డబ్బులనేవి మీ యొక్క ఖాతాలో జమ అవుతాయి. బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాని. మనకి ఏప్రిల్ నుంచి మే 15 వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా త్వరలో జమ చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకొచ్చిన తాజా సమాచారం మాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.